రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో సూర్యాపేట జిల్లా కోదాడలో పలు వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ప్రచారం చేశారు. సంక్షేమ పథకాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని ఇప్పటికే సస్పెండ్ చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. 11వ తారీఖు సుమారు 120 కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. నేను చాలా జిల్లాలు తిరుగుతున్నాను. ఈ 3-4 రోజుల్లో కరీంనగర్ జిల్లా, నిజామాబాద్, సూర్యాపేట జిల్లా పర్యటిస్తూ ఈరోజు కోదాడ ప్రచారానికి వచ్చినాం. రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఈ ఎన్నికల్లో ప్రజల మూడు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే విధంగా మరి ఒక స్పష్టమైన మూడ్ ఏర్పాటైపోయింది. నా అభిప్రాయంలో, నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈసారి తెలంగాణలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఏదో 11వ తారీఖు ఎన్నికపోతున్నాయో అవన్నిటిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది. గత 2 ఏళ్లుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అద్భుతంగా ముందుకు పోతున్నాయని చెప్పి ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. ప్రత్యేకంగా సన్నబియ్యం కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్ గా ఉండింది. అందరూ కూడా హర్షిస్తున్నారు ఈ సన్నబియ్యం కార్యక్రమం విషయంలో. రేషన్ కార్డులు కూడా అర్హులైన అందరికీ ఇస్తున్నాము. ఆర్టీసీలో అక్కలు చెల్లెలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వస్తుంది. సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్య, మరి సాగునీరు, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అద్భుతంగా ముందుకు పోతున్నాం. కోదాడ మున్సిపాలిటీ ఈసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం.